హాయ్, హలో, నమస్తే. ఇన్ఫర్మేషన్ యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. హి మనకి ఈరోజు డిస్కషన్ టాపిక్ వచ్చేసి ద మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. ఈ మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ మనకు సెట్‌లో గానీ, యూజీసీ నెట్‌లో గానీ, టీఎ టెట్‌లో గానీ, డీఎస్సీలో గానీ చాలా సార్లు రిపీట్ అయితా ఉంటాయి. మేజర్‌గా వచ్చేసి మనం మాట్లాడేది వీటి గురించి మాట్లాడతాము. మెటాఫిజిక్స్. మెటాఫిజిక్స్ అంటే స్టడీ ఆఫ్ రియాలిటీ. మెటాఫిజిక్స్ బియాండ్ ద ఫిజిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ ఈజ్ స్టడీ ఆఫ్ నాలెడ్జ్. నెక్స్ట్ ఎథిక్స్. ఎథిక్స్ అంటే స్టడీ ఆఫ్ మొరాలిటీ. ఎథిక్స్ అంటాం కదా, ఎథికల్ వాల్యూస్ ఉండాలి అంటాం కదా. నెక్స్ట్ లాజిక్. లాజిక్ అంటే స్టడీ ఆఫ్ రీజనింగ్. అండ్ ఈస్థెటిక్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈస్థెటిక్స్ మీన్స్ స్టడీ ఆఫ్ బ్యూటీ. Aesthetic means study of beauty. Again, metaphysics explores fundamental questions about existence, reality, and being. Epistemology deals with the nature, origin, and limits of knowledge and belief. అంటే చూడండి, మెటాఫిజిక్స్ అంటే దేని గురించి ఎక్స్ప్లోర్ చేస్తుంది? మేజర్గా ఎగ్జిస్టెన్స్ అనేది, రియాలిటీ అనేది, జీవం అనే దాని గురించి చేస్తుంది. ఎపిస్టమాలజీ అంటే నేచర్ ఆరిజిన్ ఎలా ఉంటుంది, నాలెడ్జ్ లిమిట్స్, దాని నమ్మకాలు ఎలా ఉంటాయి, దాని గురించి మాట్లాడుతుంది. అలాగే ఎథిక్స్. ఎథిక్స్ అనేది ఎథిక్స్ అంటే ఇంతకుముందుకు ఏం చూసినాం? ఎథిక్స్ అంటే స్టడీ ఆఫ్ మొరాలిటీ. ఎథిక్స్ ఎగ్జామిన్స్ మొరాలిటీ, మంచితనం అనే దాని గురించి, మోరల్ నీతి విలువల గురించి, నైతిక విలువల గురించి, రైట్ అండ్ రాంగ్, ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది ఒప్పు అని, ఏది సత్యం, ఏది అసత్యం అని మాట్లాడేది. అండ్ హౌ హ్యూమన్స్ ఆర్ టు లివ్, మనుషులు అనేవాళ్ళు మానవత్వంతో ఎలా మెలగాలి అని చెప్పేదే ఎథిక్స్. అంటే స్వార్థం లేకుండా మనిషిని మనిషిగా చూడగలగాలి, మనిషిని మనిషిగా ట్రీట్ చేస్తూ, విలువ ఇస్తూ, మానవత్వంతో మెలగాలని చెప్పేది ఎథిక్స్ అన్నట్టు. నెక్స్ట్ లాజిక్, ద స్టడీ ఆఫ్ వ్యాలిడ్ రీజనింగ్ అండ్ ఆర్గ్యుమెంటేషన్. ఒక విలువలతో కూడినటువంటి వాదన ఉండాల్సిందే లాజిక్, తర్కశాస్త్రం అంటాం మనం. ఈస్థెటిక్స్. ఈస్థెటిక్స్ అంటే ఫోకసెస్ ఆన్ ద నేచర్ ఆఫ్ ఆర్ట్, బ్యూటీ, టేస్ట్. ఈస్థెటిక్స్ సౌందర్య పిపాసం అంటాం కదా, దాన్ని సౌందర్య శాస్త్రం అని కూడా అంటాము. అంటే వరల్డ్లో, నేచర్లో ఉన్నటువంటి సౌందర్యం, బ్యూటీ, ఆ టేస్ట్, ఒక ఆర్ట్, కళ అనే దాని గురించి మనం మేజర్గా మాట్లాడతాము. దీంట్లో వచ్చేసి మెయిన్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. మెటాఫిజిక్స్ అంటే స్టడీ ఆఫ్ రియాలిటీ. ఎపిస్టమాలజీ అంటే స్టడీ ఆఫ్ నాలెడ్జ్. అండ్ ఎథిక్స్ స్టడీ ఆఫ్ మొరాలిటీ. లాజిక్ స్టడీ ఆఫ్ రీజనింగ్. అండ్ ఈస్థెటిక్స్ అంటే స్టడీ ఆఫ్ బ్యూటీ. థ్యాంక్ యూ.